ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మిమ్మల్ని ఇక్కడ పనికి అపాయింట్ చేసుకుంటే అక్కకి నాకు మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అవన్నీ అవసరమా? ఇది నీకు మీ అక్కకి సంబంధించిన విషయం కాదు, నా మనస్సాక్షికి సంబంధించిన విషయం. నా వల్ల కళ్యాణ్కి నష్టం జరిగింది. అంత నష్టాన్ని భర్తీ చేయలేకపోయినా కనీసం నా ఆత్మసంతృప్తికైనా ఇక్కడ పనిచేయాలని ప్రిపేర్ అయ్యాను. అన్నయ్య, ఇష్టం లేదని చెప్తున్నా ఇక్కడే పనిచేస్తానంటారేంటి? వయసులో పెద్దవారు, కొంచెం మీరే ఆలోచించండి. మీరిక్కడ పని చేయడం వల్ల మన పరువుని మనమే తీసుకున్నట్టు అవుతుంది. పరువు మర్యాదల గురించి ఆలోచించే వాళ్ళు వేరే ఉంటారు కళ్యాణ్. మీ రెండు ఫ్యామిలీల మధ్య ఏవైనా గొడవలు జరిగి విడిపోవాల్సిన పరిస్థితి వస్తే నేను తట్టుకోలేనన్నయ్యా. నా మాటని మీరెవరు కాదన్నా నేను తట్టుకోలేను. ఇంట్లో ఉన్న సమస్యలు చాలవన్నట్టు ఇప్పుడు ఇదో పెద్ద ప్రాబ్లమే కూర్చుంది. అందుకే నేనిక్కడ వర్క్ చేయటానికి ఒప్పుకుంటే తప్ప నేనిక్కడి నుంచి కదలను. ఇదిగో, దీనికి మీరు ఒప్పుకోకపోతే నా మీదొట్టే. ఈ తాగుబోతుడేంటి నిరూపిస్తానని రిపీటెడ్గా అంటున్నాడు. కొంపదీసి ఫైల్లో పేపర్స్ తీయడం చూశాడా ఏంటి? అందరూ నా వైపే వేలెత్తి చూపిస్తున్నారు, నా క్యారెక్టర్ను అనుమానిస్తున్నారు. అక్కా, 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 అక్కా. ఏంటి దేవిక ఇలా వచ్చావు? మా ఆయన చేసిన దానికి ఇంకా నీ కోపం చల్లారలేదా? ఇక్కడికొచ్చి మరీ ఆయన చివాట్లు పెట్టాలని వచ్చావా? అందుకు రాలేదక్కా, నా బాధ నీతో పంచుకుందామనొచ్చాను. నేనే నా బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నాను. అలాంటి నాతో ఏమని చెప్పుకుంటావు? ఎందుకక్కా నాతో ఆ దేవుడు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు? నేనే పాపం చేశానని నా వాళ్ళ నాకు దగ్గర కాకుండా చేస్తున్నాడు. నా వాళ్లతో నేను ఒక పూట కలిసి భోజనం చేయాలనుకోవడం కూడా తప్ప? చెప్పక్కా. అలా అనుకున్న 2 సార్లు నాకందరితో కలిసి భోజనం చేసే అదృష్టం దక్కలేదు. ఆ దేవుడు నా మీద ఎందుకింత శిక్ష వేస్తున్నాడక్కా? ఇంతకీ కళ్యాణ్ ఏమన్నాడు? జరిగిన దానికి మా మీద కోపంగా ఉన్నాడా? ఉండే ఉంటాడులే. అతని కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేలా చేశారు కదా మా ఆయన. బావగారు మారిన మనిషి అనుకున్నాను తప్ప మందు చూడగానే బ్యాలెన్స్ కోల్పోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక విధంగా నువ్వు వద్దనుకున్న మనిషిని నేను మళ్ళీ తీసుకొచ్చి నీ గుండెల మీద బరువు మోపనన్న అపరాధ భావం నన్ను వెంటాడుతుందక్కా. నా రాతలో ఉన్నదాన్ని నువ్వైనా ఎలా తప్పించగలవు? అదంతే. విధికి ఎవరైనా తల వంచాల్సిందే, తప్పక భరించాల్సిందే. ఆయన నాకు కొత్తగా భారం ఏదేమీ లేదు. నువ్వేం బాధపడకు. బాధపడకుండా ఉండలేనక్కా. బావగారు మళ్ళీ ఇందాక వచ్చి మా ఇంటి దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తాను, పైసా ఇవ్వక్కర్లేదు, జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేదని, తన నిజాయితీని నిరూపించుకుంటారని చెప్పారు. ఇప్పటికే కళ్యాణ్ తన బిజినెస్ ఛాన్స్ నాశనం అయిందని బాధపడుతున్నాడు. బావగారు మళ్ళీ మళ్ళీ అక్కడ కనిపిస్తే కళ్యాణ్ గాయం
ఇంకా పెద్దదవుతుంది తప్ప నయం కాదు. అదే జరిగితే మా ఇద్దరి మధ్య మళ్ళీ ఏవైనా కొత్త గొడవలు స్టార్ట్ అవుతాయేమోనన్న భయం నాకు స్టార్ట్ అవుతుంది అక్క. అక్క, బావగారికి నువ్వైనా కొంచెం నచ్చ చెప్పి మా ఇంటి వైపు రాకుండా చూడు. ఆయన నా మాట వినే స్థాయిలో లేరు. ఎప్పుడు మా చేయి దాటిపోయారు. అలాంటి మనిషికి ఎంత చెప్పినా చెవులకెక్కదు. ఆయనకి చెప్పినా బండరాయికి చెప్పినా రెండూ ఒకటే. ఇంకోసారి ఆయన గురించి నాతో కంప్లైంట్ చేయాలని చూడకు. ఎలాంటి ఉపయోగం ఉండదు. కళ్యాణ్ కూడా మీలాగే మారుతానని చెప్పారు. ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ మాట తప్పలేదు. తన మాట నిలబెట్టుకోవడానికి తన ప్రాణాలే పణంగా పెడుతున్నాడు. అది బావా మనిషి మారటం అంటే. దేవిక విషయంలో నేను ఎలా ప్లాన్ చేశానో పర్ఫెక్ట్గా అలాగే ఎగ్జిక్యూట్ అయింది. దేవిక నన్ను పూర్తిగా నమ్మేసింది. నా కోసం తన వాళ్లతో కూడా గొడవ పడ్డానికి రెడీ అయిపోయింది. దేవిక నా చేతిలో సరెండర్ అవ్వడానికి ఇంకా ఎంతో టైం పట్టదు. నన్ను కాదనుకుని ఇక్కడికి వచ్చినందుకు నేను మారానా లేదా అన్న డౌట్తో ఒక నేరస్తుణ్ణి అబ్జర్వేషన్లో పెట్టినట్టు నన్ను పెట్టింది. ఒక అంటరాని వాళ్ళ ట్రీట్ చేసింది. తనకి జాబుందన్న అహంకారంతో నా దగ్గరే యాటిట్యూడ్ చూపించింది. ఉరిశిక్ష పడిన ఖైదీకి క్షమాభిక్ష పెట్టినట్టు దేవిక నాకు కూడా క్షమాభిష్టం ముష్టి వేసినట్టు ఫీల్ అవుతుంది. ఇప్పుడు నా ట్రాప్లో పడిన దేవికకి తన లైఫ్ని తనకే ముష్టిగా పడేసే రోజు దగ్గరలోనే ఉంది. హలో డార్లింగ్. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్ డార్లింగ్. ఐఎమ్ వెరీ ఫైన్. వాట్ అబౌట్ యూ? డార్లింగ్, ఇక్కడ నాకు ప్రతి క్షణం గుర్తొస్తున్నావు. నిన్ను చాలా 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 మిస్ అవుతున్నాను అనిపిస్తుంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ డార్లింగ్. ఇంకా ఎన్ని రోజులని ఇలా దూరంగా ఉండాలి? తప్పదు డార్లింగ్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. జస్ట్ ఫ్యూ డేస్. ఇంకా కొన్ని రోజులు మనకి గ్యాప్ తప్పదు. అబ్బా, ఇంకానా? దేవిక ఇప్పుడిప్పుడే నన్ను బిలీవ్ చేస్తుంది, కానీ ఇది సరిపోదు. ఇంకా ఇంకొంచెం నమ్మించి నెట్టి నిలువుగా ముంచాలి. తన చేతనే తన జాబ్కి రిజైన్ చేసేలా చేయాలి. నాకు ప్రెజెంట్ నా ముందున్న టార్గెట్ అదే. ఆ మిషన్ కంప్లీట్ అయ్యాక దేవికని వదిలేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడు రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, లైలా మజ్నూల మాదిరిగా మనం బాగా డీప్గా లవ్ చేసుకుందాం. అప్పటి వరకు ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం బెటర్. నేను నీకు దూరంగా ఉన్నాను కదా అని దగ్గరగా ఉన్న దేవికకి క్లోజ్ అవ్వాలని చూడకు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగిందని తెలిస్తే నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది. నీ గ్లామర్ ముందు తన గ్లామర్ ఎక్కడ డార్లింగ్? నిన్ను చూసిన కళ్ళతో తనని చూడాల్సి రావడం నా బ్యాడ్ లక్. కానీ నీకోసం భరిస్తున్నాను. దట్స్ ఇట్. నీ మాటని నేను నమ్మొచ్చా?
100% డియర్, ప్రామిస్. చూడు, దేవిక స్టోరీ ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ లో ఉంది. అందుకే తనకి డిప్రెషన్ ఉంది అనేలా డ్రామా ప్లే చేస్తున్నాను. ఆ దేవికని నాకు బానిస అయ్యేలా చేసుకుని కుక్క పిల్లలా నా వెంట తిరిగేలా చేసుకుంటే తప్ప నా ఈగో సాటిస్ఫై అవ్వదు. ఈసారి మాత్రం బిజినెస్ డీల్ ఎటువంటి పరిస్థితుల్లో మిస్ఫైర్ అవ్వకూడదు. ష్యూర్గా ప్రాజెక్ట్ ఓకే అలా కష్టపడాల్సిందే. రేపు కలిసినప్పుడు మనం మిగతా విషయాలు మాట్లాడుకుందామా? గుడ్ నైట్. దేవిక, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఈ బిజినెస్ డీల్ మిస్ అవ్వకూడదని చెప్తున్నారు కదా, అప్పుడొచ్చాను. అన్నట్టు ఫోన్లో ఎవరు? క్లయింట్ని కలవడానికి మధ్యలో ఒక మేనేజర్ ఉన్నాడు. నిన్న క్లయింట్తో డీల్ నా వల్ల మిస్ అయినందుకు ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతున్నాను. నెక్స్ట్ టైం మీరు చేసే అటెంప్ట్ 100% సక్సెస్ అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను కళ్యాణ్. బీ పాజిటివ్. థ్యాంక్స్. అయినా నువ్వు ఈ టైం వరకు నిద్రపోకుండా ఎందుకు పైకొచ్చావు? చల్లగాలి నీకు పడదు, జలుబు చేస్తుంది. పద, కిందికి వెళ్ళిపోదాం. పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్, ఈ ఫైల్ చెక్ చేసి సైన్ చేయాల్సి ఉంది సార్. ఒకసారి చూడండి సార్. ఇటు రాజు. వాట్ రాజు, నెల కింద బాగా లావు అయినట్టు కనిపించావు, కానీ ఒక వారం నుంచి సన్నపడినట్టు కనిపిస్తున్నావేంటి? నెల కిందట మా మిస్సెస్ పుట్టింటికి వెళ్ళింది సార్. మళ్ళీ వారం కిందట తిరిగి వచ్చేసింది. ఇప్పుడు అర్థమైంది రాజు, నీ డైట్ సీక్రెట్ ఏంటో నాకు అర్థమైంది. మీ ఆవిడ ఊర్లో లేనప్పుడు ఫుల్గా నచ్చింది తిన్నావు. మీ ఆవిడ తిరిగొచ్చాక నీతో అడ్డమైన చాకరీ చేయించి స్లిమ్ అయ్యేలా చేసింది, అంతేనా? కరెక్ట్గా చెప్పారు సార్. ఇదేంటి సడన్గా ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు దేవిక ఫోన్ చేయకుండానే ఆఫీస్కి వచ్చింది? టెన్షన్ పడకుండా ఇలాంటి మూమెంట్ కూడా నాకు ఫేవర్గా మార్చుకుని దేవికని బాగా నమ్మించాలి. రాజు ఇల్లరా? సార్. ఓకే సార్. అలాగే సార్. రే కళ్యాణ్, నీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చిందిరా. కమాన్.
కళ్యాణ్. ఓ దేవిక, నువ్వా? రా కూర్చో కూర్చో. మీ ఆవిడతో తర్వాత మాట్లాడుదురు గాని ముందు నా సంగతి ఏంటో తెలుసండి. ప్లీజ్ సుమా, నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. కుదరదు. నా సంగతి క్లియర్ చేశాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ప్లీజ్ సుమా, నేను చెప్పేది అర్థం చేసుకో. ఏంటండి అర్థం చేసుకునేది? మీకు పెద్ద విల్లాసులకి ఇంటీరియర్ డిజైన్ చేసే ప్రాజెక్ట్ వచ్చిందని దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని మాతో గొడ్డు చాకిరి చేయిస్తున్నారు. అలా అనకు సుమా, ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనమందరం బాగుంటాం కదా. మేము బాగుండటమేమో కానీ మీరు మాత్రం దండిగా సంపాదిస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మంచి కంపెనీ వదులుకొని వచ్చాను. ఏదో శాలరీ హైక్ ఇస్తారు కదా అని ఆశపడ్డాను. కానీ ఇంతవరకు గాడిద చాకిరీ చేయిస్తున్నారు గాని మా జీతం గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. ఇలాగైతే మా ఫ్యామిలీస్తో ఎలా బతకాలి? ఏంటి సార్, ఈరోజైనా పేమెంట్ ఇస్తారా? లేదంటే మళ్ళీ ఏదో కొత్త కథ చెప్పి మా నోళ్ళు మోయించి పంపించేస్తారా? కళ్యాణ్కి డబ్బుల కోసం ఎంత కష్టం ఉన్నా సరే నాతో ఎందుకు ఒక్క మాట చెప్పలేదు? ఎందుకు పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాడు? ప్లీజ్ కుమార్, నెక్స్ట్ వీక్ ఇస్తాను. ప్లీజ్ గొడవ చేయొద్దు. ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. వినేవాడు వెరుపప్పు అయితే చెప్పేవాడు చెప్తూనే ఉంటాడంట. ఎన్నిసార్లని మీరు మాకు అబద్ధాలు చెప్తారు సార్? మేము మీకోసం ఎంతో కష్టపడ్డాం. టేక్ వుడ్డు, రోజు వుడ్డు అని చెప్పి మెటీరియల్ తెప్పించి మా చేత కబోర్డ్లు, టేబుళ్లు, ఫర్నిచర్లు చేయించారు. అడ్వాన్స్ తప్ప ఇంతవరకు పేమెంటే క్లియర్ చేయలేదు. లైఫ్ సెటిల్ అయిపోతుంది, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని ఓ తెగ బిల్డప్ ఇచ్చేశారు. కానీ ఇంతవరకు మాకు ఒరిగింది ఏమీ లేదు. ముందు మా అమౌంట్ మాకు ఇచ్చావయ్యా. కుమార్, మాటలు మర్యాదగా మాట్లాడు. నిన్న మొన్నటి వరకు సార్ అనేవాడివి, అప్పుడే అయ్యా అంటున్నావు. కంట్రోల్ యువర్ వర్డ్స్. పని చేయించుకొని డబ్బులు ఇవ్వని వాడికి మర్యాద ఎందుకు ఇవ్వాలి? నువ్వు చెప్పిన మాటలు నమ్మి వేరే రాష్ట్రాల నుంచి 10 మంది లేబర్స్ని తీసుకుని వచ్చి పని చేపిస్తున్నాను. వాళ్ళు నన్ను డబ్బుల కోసం టార్చర్ చేస్తున్నారు. ముందు నా అమౌంట్ నాకు ఇవ్వండి, ఆ తర్వాత మర్యాద టన్నుల్లో ఇస్తాం. చూడు కుమార్, మీ కష్టం, మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. లాస్ట్ మినిట్లో బిజినెస్ డీల్ చేజారిపోయింది. లేదంటే మీ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసి ఉండేవాణ్ణి. డీల్ పోతే మాకెందుకు చెప్తారు? సాకులు చెప్పి మా జీతాల్ని ఎగ్గొట్టాలని చూడకండి. వర్క్ మానేసి వెళ్ళినా ఇప్పటికిప్పుడు వేరే జాబ్ దొరకడం చాలా కష్టం. మీ వల్ల అప్పులు మిగిలాయి తప్ప ఒరిగేదేమీ లేదు. ముందు పేమెంట్ క్లియర్ చేయండి. అంటే డీల్ మిస్ అయిందన్న నిజం దాచి జీతం ఇవాళిస్తాను, రేపిస్తాను అని మాతో అబద్ధాలు చెప్తూ పని చేస్తున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా పేమెంట్ ఇప్పుడే ఇక్కడే సెటిల్ అవ్వాలి, లేదంటే ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను. కుమార్, చెప్పేది విను. ఇలా గొడవ చేయాలని చూస్తే పేమెంట్ క్లియర్ అవ్వదు. ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకో. నీలాంటి వాడి చేత డబ్బులు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. జరుగు. నిన్ను ఆగు, వదిలే. ఎంత ధైర్యం ఉంటే ఆయన కాలర్ పట్టుకుంటావు? ఆయన బాస్ అనే విషయం మర్చిపోయావా? మీ జీతాలు వసూలు చేసే పద్ధతి ఇదేనా? ముందు కాలర్ వదులు, వదులు. నీతో ఫ్రీగా పని చేయించుకోవడానికి ఆయన బిజినెస్ చేయటం లేదు. కష్టపడి ఎదగాలని లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని అప్పు చేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేశారు. తన కోసం మాత్రమే కాదు, తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారు. అలాంటి గొప్ప లక్ష్యంతో బిజినెస్ చేస్తున్న మనిషికి మీరిస్తున్న రెస్పెక్ట్ ఇదేనా? మేడం, మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. చేసిన పనికి ఎప్పటికప్పుడు డబ్బులు వస్తే తప్ప మా ఫ్యామిలీస్ నడవం. ఇలా నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంటే మాకు చాలా కష్టమైపోతుంది. అప్పులు ఇవ్వడానికి కూడా మమ్మల్ని ఎవరూ నమ్మరు.
పెద్దవాళ్ళు అప్పు చేసినా గొప్పగా ఉంటుంది. కానీ మాకు రూపాయి అప్పున్నా సరే వీధిలో చొక్కా పట్టుకుని నిలబెడతారు. నన్ను నమ్మి 10 మంది పనిచేస్తున్నారు. వాళ్ళంతా రోజు కూలికి పనిచేసేవాళ్ళు. అలాంటిది వాళ్ళకి డబ్బులు రావడం ఆలస్యమైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. బిజినెస్ చేయడం చేతకానప్పుడు బుద్ధిగా ఇంట్లో కూర్చోవాలి గాని ఇలా మా జీవితాలతో ఆడుకుంటే ఎలా? కుమార్, వీలైనంత తొందరలో మీ డబ్బు తిరిగిస్తాను. ప్లీజ్ కుమార్, వెళ్ళిపో. జరిగిన దానికి ఆయన తరపున నేను సారీ చెప్తున్నాను. దేవిక, ఏం చేస్తున్నావు? వద్దు వద్దు వద్దు, నువ్వు నాకు సారీ చెప్పొద్దు. నేను చేసిన దానికి నువ్వు నాకు సారీ చెప్పడం నేను భరించలేను. వీళ్ళకి ఇవ్వాల్సిందే ఇప్పుడే నేను క్లియర్ చేస్తాను. కళ్యాణ్ వద్దు. దేవిక ప్లీజ్. నువ్వు అసలు ఆడదానివేనా? నీ కొంచెమైనా చిన్న పెద్ద అనే మర్యాద ఉందా? నువ్వు కమిషనర్ అన్న అహంకారంతో నువ్వు కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు. మా తమ్ముడితో నీ చెప్పులు తోడిపించుకుంటావా?